హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివెన్నెల హోమ్ వరల్డ్. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. చాలా బాగున్నాను అనే కన్నా ఓకే బాగానే ఉన్నానని మాత్రం చెప్పగలను ఈసారి. ఎందుకు అనేది మీరు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఏదో శిరీష ఇబ్బంది పడుతోంది, ఎక్కడికో టెస్టులు చేయించుకుంటుందని అనుకుంటున్నారు. అవును, మెడికల్ టెస్టులు చేయించుకుంటూ ఉంటాం కదా ఇయర్లీ వన్స్. సో వాటి గురించి డీటెయిల్స్ చెప్తాను. మామూలుగా మనం న్యూస్లోను పేపర్లోనూ చూస్తూ ఉంటాం. సిటీ అంతా జలమయమైపోయింది ఏదో అంటూ ఉంటాను చూసారా. అది లైవ్లో చూసామా మేము ఫస్ట్ టైం అని ఆశ్చర్యంగా అనిపించింది మాకు. ఇంకా నెయిల్ పెయింట్ చేసుకున్నాను సరదాగా. ఇంకా చాలా విషయాలు వీడియోలో మీతో మాట్లాడుకోవాలి. గార్డెన్ పని బోర్డంత చేయించుకున్నాము. అంటే ఒకసారి 2-3 రోజులకు సరిపడా ఎక్కువ పనులు ఉన్నప్పుడు సరే అన్నీ మీతో షేర్ చేసుకుందాం. మండే ప్రశాంతంగా బోర్డని కబుర్లు చెప్పుకోవాలి. సాటర్డే సండే జరిగినవన్నీ ఏంటనేది మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను సరదాగాను. దీంతోపాటు కొన్ని లేడీస్కి మనందరం ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా చెప్దామని. ఎందుకంటే కొంతమందికైనా యూజ్ అవ్వాలి. ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా మోటివేషన్గాను కొంచెం ఉండాలని ఒక చిన్న ఆలోచనతోటి షేర్ చేద్దామనుకుంటున్నాను నేను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకా ఏమైనా మంచి ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా ఎందుకంటే ఎవరైనా చెప్పినప్పుడు మనం చక్కగా మంచి విషయాలు ఉన్నప్పుడు తీసుకోవడం తప్పేం కాదు కదా. ఉదయం పూటే గార్డెన్ చూస్తే చాలా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అందులో వర్షాలు కొంచెం కొంచెం పడుతున్నాయి కాబట్టి మళ్ళీ మొక్కలన్నీ ఏంటంటే పచ్చగా చక్కగా పువ్వులతోటి, అంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి పువ్వులు. ఇంకా అసలు మందారాలు అయితే సరిగ్గా పుయ్యట్లేదు. రేడియో మందారాలు అవి మాత్రం చాలా బాగా పూస్తున్నాయి. వస్తే ఒక్కొక్కసారి 4-5 పువ్వులు మంచిగా భలే చెట్టు నిండా పూసినట్టుంటే, లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్క పువ్వు కూడా ఉండదు. ఈ రోజైతే అదే మొన్న వీడియో ఇది చాలా అంటే చాలా బాగా పూసాయి. మామూలుగా అయితే మొక్కల్ని మెయింటైన్ చేయడం కూడా అంత ఈజీ కాదు. ఇప్పుడు మామిడి పూత వచ్చింది, సో పూత రాలిపోకుండా చూడాలి, పిందె రాలిపోకుండా చూసుకోవాలి. మాది పునాస్ కాబట్టి లేట్గా వస్తుంది, అన్నీ అయిపోయాక వస్తుంది. యాక్చువల్గా ఇంకా ఈ సంవత్సరం సరిగ్గా బంగినపల్లి తినలేదనే అనిపిస్తుంది నాకైతేను. ఏంటో వచ్చినట్టు వచ్చి అలా కనుమరుగైపోయినట్టు అయిపోయి సిటీలోకి వెళ్ళంగా నేను ఎక్కడ అసలు మంచిగా పళ్ళు ఎక్కడ కనిపించలేదు. అయ్యో మామిడిపళ్ళు సీజన్ అయిపోయింది, మళ్ళీ 1 year దాకా రాదే అని అనుకున్నాము. వీధిలో అంటే బ్యాక్ సైడ్ అంతా మీకు తెలిసింది, ఫ్రంట్ సైడ్ కూడా తెలిసింది. ఇది ఆరెంజ్ ట్రంపెట్ వైన్ అని చెప్పాను, క్రీపర్ వేశాను. ఇది ఇయర్లీ 2 times సీజనల్లోనే ఫ్లవర్స్ వస్తాయి. మంచి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ గుత్తులుగా పూసేస్తాయి. ఇది యాక్చువల్గా బిల్డింగ్ అంటే ఫ్రంట్ సైడ్ అంతా మొత్తం పాకేస్తుంది. అంటే ఈ వర్షాకాలం ఏంటంటే గ్రోత్ ఎక్కువైపోయి ఈ విండోస్ అంతా మొత్తం అటు సైడు మా బెడ్రూమ్ విండో ఉంటుంది, అదంతా కూడా మొత్తం విండోలోకి కూడా అవి తొలిచేస్తున్నాయి. ఎందుకంటే విండోని కూడా అది జరిపేసి లోపలికి వచ్చేసేలాగా ఉందన్నమాట. అంత బలంగా అంటే బిల్డింగ్ కూడా వెయిట్ ఎక్కువ పడుతుంది తడిస్తేను. అలాగే మొత్తం విండో చెప్పాను కదా, విండోలోకి చిన్నగా కాడలు అల్లుకుపోవడం అవి జరుగుతున్నాయి. సో ఎందుకు ఇప్పుడు ఇంత టెన్షన్ మనకి? ఓన్లీ ఫ్రంట్ పోర్టికల్ చిన్నది ఉంది కదా, ఒక పిల్లర్ లాగాను, దాని మీద వరకు ఎక్కించుకుంటే బాగుంటుంది, అంతవరకు చాలే అని చెప్పని ఇప్పటికి 2 times కట్ చేశాను. యాక్చువల్గా ఈ మొక్క నేను ఎంత పెద్ద క్రీపర్ అయిపోయిందంటే అసలు అల్లుకుపోతుంది, వదిలితే బిల్డింగ్ అంతా మూసేస్తుంది. మా బిల్డింగ్ ఒక హరితవనం అయిపోతుంది నేను కనుక ట్రిమ్ చేయించకపోతే, అది మాత్రం గ్యారంటీ. యాక్చువల్గా నాకు ఇష్టమే అలా అని, కానీ బిల్డింగ్ను పాడు చేయకూడదు కదా. అంత వర్షానికి తడిసి అక్కడే ఉండి బిల్డింగ్కి బరువు ఎక్కువైపోయినా అంటే కొంచెం ఎంత కాదన్నా లోడ్ పడుతుంది. ప్లస్ క్రీపర్ కదా, మొత్తం విండోస్ మించి కూడా లోపలికి వెళ్ళిపోతుందని ఉద్దేశంతో వద్దులే కట్ చేసేద్దాము అని చెప్పని మొత్తం అంతా ట్రిమ్ చేయించేసాము. కొంచెం బాధ అనిపించినా తప్పలేదు. ఒక్కొక్కసారి పెరట్లో చూపించిన పూలు ఉన్నాయి కదా, వాటిని కోసి అలంకరణ చేస్తే చక్కగా ఫోటోలకు ఎంత అందంగా అనిపించాయో. ఇది యాక్చువల్గా శుక్రవారం వీడియో, నేను ఆ రోజు పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే వేరే ఏంటో ఈ వీక్ అంతా చాలా హడావిడిగా ఉన్నాము. శ్రీకర్ కాలేజీలకి ఏదో ఒకటి తిరగడము, ఏదో ఒక వీలున్నప్పుడల్లాను, మధ్యలో మెడికల్ టెస్ట్లకు ఒక రోజు వెళ్ళడము, రిలేటివ్స్ ఇంటికి ఒక రోజు వెళ్ళడము, అలా ఏదో ఒక హడావిడి. శనివారం పూజ ఉంది, అస్సలు ఖాళీ అయినట్టు ఉండట్లేదు. ఏదో హడావిడిగా ఉంటుంది. కొంచెం ఉత్సాహంగా కూడా అనిపించట్లేదు. ఎప్పుడైనా మనకు కొంచెం లోగా ఉన్నప్పుడు ఏదైనా అనిపించడం మనకి ఏమీ పని చేయబుద్ధి అవ్వదు. సో అలా కూడా కొంచెం ఎందుకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడొక్కడ శ్రీకర్ మంచి కాలేజీలో జాయిన్ చేయాలని ఒక టెన్షను. అలాగే ఏదైనా మనం హెల్త్ ఇలాంటి చేయించుకున్నప్పుడు అందులో ఏదైనా చిన్న తేడాలు వస్తే అమ్మో ఎలాగా అని భయంగా అనిపిస్తుంది. అలా అన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఒక్కొక్కసారి మనకి నడుస్తూ ఉంటాయి. కోర్స్ మనం ఏమీ చేయలేము, కానీ మన జాగ్రత్తలు మనం ఆబ్వియస్లీ తీసుకోవాల్సిందేను. ఎవ్రీ ఇయర్ నేను ఇంతకుముందు కూడా 2-3 సార్లు వీడియోస్లో చెప్పాను. నేను మా వారు ఏంటంటే ప్రతి ఇయర్
కొన్ని హెల్త్ అంటే ఆడవాళ్ళకి 30+ అయినా సరే 40+ అయినా సరే కంపల్సరీ చేయించుకోవాల్సిన కొన్ని టెస్ట్స్ ఉంటాయి. అవి ఎందుకంటే మనం ఏదో ఉంటుంది తెలుసుకుని ఆందోళన పడతామని కాదు, అవి చేయించుకోవడం వల్ల ఏంటంటే ముందుగానే మనం ఏదన్నా డెఫిషియన్సీ ఉన్నా తెలియదు మనకి. ఇంచుమించుగా ఆడవాళ్ళకి ఏంటంటే ఉంటే కొన్ని రోజులంతా కాళ్ళ నొప్పులు ఉంటాయి, కొన్ని రోజులన్నీ తలనొప్పి ఉంటుంది, అలాగే కొన్ని డేస్ అంతా ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అంటే గ్యాస్ట్రిక్ సమస్యలా ఉంటుంది, లేకపోతే కొన్నాళ్ళంతా మనం ఫ్యాటిగ్యూ అంటే ఏ పని చేయబుద్ది అవ్వదు. ఆబ్వియస్లీ అందరూ ఫేస్ చేస్తూ ఉంటుంటారు, ఇది నీరసంగా ఉంటుంది అంటే కంప్లైంట్ రోజు ఒకటి ఉంటుంది, మనం యాక్టివ్గానే ఉంటాం బట్ ఏదో కంప్లైంట్ అయితే మాత్రం ఉంటుంది. మనకి ఏం డెఫిషియన్సీ తక్కువగా ఉందో తెలియదు, అంటే విటమిన్స్ మినరల్స్ కానీ లేకపోతే ఏదైనా సోడియం కాల్షియం ఇవన్నీ మనకి ఐరన్ జింకు హెమోగ్లోబిన్ అసలు మనకు తెలియదు. ఈ రోజుల్లో ఏంటంటే క్యాన్సర్ సమస్యలు కూడా చాలా అంటే భయపెట్టడం కాదు, తెలుసుకోకపోతే చాలా లేట్ స్టేజ్లో తెలుస్తున్నాయి. లేకపోతే బోన్ డెన్సిటీ ఎలా ఉంది, మన బోన్స్ అరుగుదల ఒక్కొక్కసారి ఎంత ఉందో మనకు తెలియదు. ఇవన్నీ అసలు ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మనం అసలు మొత్తం బాడీనే అసలు స్కాన్ చేసేసి మన బోన్ డెన్సిటీ మన బోను ఎంత అరుగుదల ఉంది, ఇంకా ఎంతవరకు మనది బాగుంది, ఇలా అన్ని బ్లడ్ టెస్ట్తో కానీ సింపుల్ అంటే మన హార్ట్ కానీ లివర్ కానీ ఎవ్రీథింగ్ ఇన్ని టెస్ట్లు వచ్చినప్పుడు జస్ట్ మనం చేయించుకుని తగు జాగ్రత్తల్లో ఉంటే తప్పు కాదు కదా అని మా వారి ఉద్దేశం. లాస్ట్ ఇయర్ కూడా మేము వెళ్ళాము, ఇద్దరం మెడికల్ చెకప్స్ అన్నీ లేడీస్ సంబంధించినవే నాకు చేయిస్తారు. అంటే ఆయనకి బీపీ ఉంది కొంచెం, సో దానికి సంబంధించినవన్నీ నేను లిపిడ్ ప్రొఫైల్ కానీ బ్లడ్ శాంపిల్స్, ఇదొక్కడే నాకు టెన్షన్ అయిన పని, మిగతావన్నీ తీసుకుంటాను. కానీ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నప్పుడు మాత్రం ముందే చెప్తాను, నాది చెప్పాను ఫస్ట్, మా వారికి చెప్తాను. ఎందుకంటే నాకు ఈజీగా నరం దొరుకుతుంది, మా వారికి కొంచెం తొందరగా నరం దొరకదు, 2-3 సార్లు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ చెప్తాను, ఒక్కటేసారి చూడండి, కరెక్ట్గా చూడండి, 2-3 సార్లు సూది గుచ్చి ఆయన ఇబ్బంది పెట్టద్దు అని చెప్పని నా భయం ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాను. అలాగే మేడం అంటారు వాళ్ళు. ఎందుకంటే పాపం ఆయనకి 2-3 సార్లు చేసి తప్ప దొరకదు. మనం మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లు చేయించుకుంటుంటే వాళ్ళకి తెలుస్తుంది, బాగాను కరెక్ట్గా చేస్తారు. ఇగో 4 బాటిల్స్ బ్లడ్ తీసేశారు, అయ్యో నా బ్లడ్ అంతా పోయింది అని చెప్పని నేను అదొక్కటి మాత్రం కొంచెం నాకు టెన్షన్గా అనిపిస్తుంది. సూది గుచ్చినప్పుడు ఎవరికైనా ఆబ్వియస్లీ అనిపిస్తుంది. ఇదేంటంటే మనకి లిపిడ్ ప్రొఫైల్ కానీ క్రియాటినిన్ కానీ ఇంకా చాలా బ్లడ్తో అయ్యే ఏం శాంపిల్స్ హెమోగ్లోబిన్ కానీ ఇలా చాలా ఇంకాను బ్లడ్లో మనకి వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ సెల్స్ ఏమి ఉన్నాయి, ఐరన్ కాల్షియం అసలు మనకి ఏమేమి ఉన్నాయి, B12 విటమిన్ డి, మెయిన్ నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. అందుకనే ఉట్టుండి మనకి నీరసంగా అనిపిస్తుంది, తిన్నా కూడా ఏమీ పని చేయలేకపోతే నీరసంగా ఉంటాయి, ఎందుకో తెలియదు మనకి. అలాగే లేడీస్కి ఇంకా సోనోగ్రఫీ అని మ్యామోగ్రఫీ అని కొంచెం యూరినరీ ట్రాక్ సంబంధించిన ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఎందుకంటే మనకు తెలియదు బస్ చేయించుకోవడం వల్ల అంటే మనం ఓకే ఇవేం మనకి ఇబ్బంది లేదు, ఏమేమి డెఫిషియన్సీ ఉన్నాయో వాటిని మనం తగు జాగ్రత్తలు తీసుకుని మెడికేషన్ ద్వారా మన ఫుడ్ స్టైల్స్ని అవి మార్చుకుని మనం వాటిని చేసుకోవచ్చు కదా అని ఒక ఉద్దేశం. అంతేను అమ్మో టెస్టులు చేయించుకుంటే ఏదో భయపడిపోతుంది, చేయించుకోకుండా ఉంటే హాయి అని అనుకోవడం కన్నా ఎప్పటికప్పుడు ఇయర్లీ వన్స్, ఏమి కంప్లైంట్స్ లేవు అంటే ఇయర్లీ వన్స్, ఏదైనా మనకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాత్రం ఎవ్రీ 6 months ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందుకంటే ఆదిలోనే మనం వాటిని చక్కగా చేస్తే మన లైఫ్ స్టైలే బాగుంటుంది, ఒక హెల్తీగా మనం ఉంటాం, మన పిల్లల్ని మనం ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి మీరు కూడా ఎవ్రీ ఇయర్ అయినా ఖచ్చితంగా చేయించుకుంటారని ఒక చిన్న సజెషన్. మ్యాక్సిమం అన్నీ బాగానే ఉన్నాయి, కొన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ గుడ్ కొలెస్ట్రాల్ ఏవో కొన్ని చేంజెస్ అయ్యాయి. దాంతోపాటు చెప్పాను కదా ఇందాక 1-2 అయితే కొంచెం తేడా ఉన్నాయి కానీ పర్వాలేదు, అవి కొంచెం నార్మల్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. నిన్న మా రిలేటివ్స్ ఇంటికి చిన్న పని మీద వెళ్ళాల్సి వచ్చిందనమాట, సిటీలోకి వెళ్ళాల్సి వచ్చిందట్టు. అసలు అంటే పేపర్లో చూడటమే తప్ప సిటీలో ఏదో జలమయము అలాంటిది నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఇంచుమించు ఒక టైర్ మూలిగిపోయేంత నీళ్లు, అసలు అంటే లోతట్టు ప్రాంతాలు మావి ఏమన్నా మరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, శంకరమఠం దగ్గర నల్లకుంట అటు సైడ్ వెళ్ళాం అనమాట, మా కజిన్ వాళ్ళ ఇంటికి అనమాట. సో అక్కడ వర్షం చూస్తే ఎలా ఉందంటే బీభత్సంగా ఉంది. ఇంటి దగ్గర పైరినప్పుడు కొంచెం పర్వాలేదు కానీ దారిలో అలాంటప్పుడు ఇంజిన్ ఆగకూడదట, ఆగితే లోపలికి వచ్చేస్తాట నీళ్ళు. నేను మా వారి టెన్షన్ ఏమో అది, అలానే ఎక్కడ ఆగలేము ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది, తొందరగా వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేయాలి అని చెప్పని. సో మామూలుగా అయితే లేదు హడావుడి, ఏదో రియల్ లైఫ్లో చెప్తారు కదా మనకి న్యూస్ల్లోనూ అలా చూసినట్టుగా అనిపించింది. ఒక పెద్ద ప్రవాహంలాగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఇంకా కారులోంచి కాబట్టి కొంచెం క్లియర్గా లేదు, బయట నుంచి చూస్తే మాత్రం ఇంచుమించు మోకాల కన్నా తక్కువ లోతుల్లోనే అంత నీళ్ళు అయితే ఉన్నాయి. ఇంకా మేము సైడ్కి వెళ్తున్నాం, ఇంకొక సైడ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి అలా ఉంది పరిస్థితి. అమ్మో ఒకసారిగా భయం వేసినట్టు అనిపించింది, కొంచెం రిస్క్ చేయకూడదు దేవుడా, ఇంజిన్ ఎక్కడ ఆకుండా చూడు, ఎందుకంటే కారులోకి నీళ్ళు వచ్చేసాయంటే మొత్తం కారు ఇంకా స్ట్రక్ అయిపోతుందట, ఇంజిన్ పనిచేది మళ్ళీ దాన్ని చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వస్తుందట.
చూసారు కదా ఎంత ఉందంటే జాగ్రత్తగా అన్నట్టుగా వెళ్ళాము. మొత్తానికి తడుచుకుంటూ అలా సాహసం చేసినట్టుగా వెళ్ళాము. చివరికి వెళ్ళి మళ్ళీ నైట్ జాగ్రత్తగానే ఇంటికి వచ్చేసాము. వెళ్ళినంతసేపు కొంచెం టెన్షన్ అయితే మాత్రం అనిపించింది. అమ్మ పాపం ఇలాంటి అంటే కొంతమంది ఫ్లడ్స్ వచ్చిన వాళ్ళప్పుడు ఎలా ఫేస్ చేస్తారు ఇవన్నీ. మనం అంటే కొంచెం సురక్షిత ప్రాంతాలు ఉన్నాం కదా, హ్యాపీయే కదా అని అలాంటప్పుడు తలుచుకున్నప్పుడు ఎవరైనా ఇప్పుడు మా ఊరు గోదావరి అయితే అత్తయ్య గారి ఊళ్ళో గోదావరి ఇలాగే వచ్చి సడన్గా ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది అలా వీధిలోంచి వచ్చేసి. మా వారు అదే మాట్లాడుకుంటూ ఇద్దరం కబుర్లు చెప్పుకుంటున్నాం. ఎప్పుడొస్తో తెలీదు, పడుకుని మధ్యాహ్నం 1 గంట లోపల వీధిలోకి వచ్చేస్తుంది, గుమ్మంలోకి వచ్చేస్తుంది, ఇంట్లో కూడా వచ్చేస్తుంది గోదావరి. అవి చిన్నప్పటి చూసిన మూలన కొంచెం వాళ్ళకి భయంగా ఉంటుంది అనమాట. అప్పటికప్పుడు అన్నీ మనం మేనేజ్ చేసుకోలేం కదా, మళ్ళీ పడవలు వస్తూ ఉంటాయి, బయటికి వెళ్ళలేం పరిస్థితి. అవన్నీ తలుచుకున్నప్పుడు మనకు ఒక్కవానికే ఇలా ఈ సిటీ ఏంటో ఏదో చిన్న తలాబ్లాగా అయిపోయింది, ఎలా ఎంత కష్టం అని అనిపించింది. కానీ అదే అంటున్నాను, కొంచెం ఇంకా జాగ్రత్తలు తీసుకొని మ్యాన్ హోల్స్ ఎక్కడైనా ఓపెన్ చేసేస్తారేమో, వాటిలో పడిపోతుందేమో అని ఇంకా భయం అదొకటి. బట్ ఫైనల్గా అయితే అమ్మయ్య ఇంటికి వచ్చాం నైట్ అని అనిపించింది. చెప్పానుగా ఏదో ఒక డ్రెస్ ఉందనుకో, దానికి చక్క ఏదో చిన్న నెయిలాట అలా వేసుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఇంట్రెస్ట్లు అంతేను. నాకు ఈ బ్లూ అండ్ వైట్ ఏదో డ్రెస్ ఉంటే సింపుల్గా చూసాను అనమాట. చూసి ముందంతా ఒక నెయిల్ కలర్ వేసుకుని ఏంలా చిన్న మన టూత్ పిక్ కానీ లేకపోతే ఇలా సేఫ్టీ పిన్ కానీ తీసుకుని కొంచెం ఆపోజిట్ కలర్ ఏదైనా తీసుకుని జస్ట్ ఇలా చిన్న చిన్న డ్రాప్స్ కింద కోలగా ఉంటాయి కదా, అలా చెప్పెట్టుకుంటే సింపుల్ డిజైన్ రెడీ అయిపోతుంది అంతేను. ఎక్కడికైనా మనం బయటకు వెళ్ళినప్పుడు కానీ ఆ డ్రెస్కి మ్యాచింగ్గా ఉన్నప్పుడు మన దగ్గర నెయిల్ పాలిష్ ఉన్నప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు అలా చక్కగా ట్రై చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ట్రెండీగా ఉంటుంది, బాగున్నట్టు ఉంటుంది. నాకైతే మ్యాచింగ్ సిస్టమ్ నా దగ్గర చాలా నెయిల్ పాలిష్ ఉన్నాయి, ఇంకా వేసుకోవడం తక్కువ, కానీ వేసుకోవాలనుకుంటూ ఉంటాను. బట్ అంత కొంచెం టైం స్పెండ్ చేయాలి కదా, సరదాగా ఎందుకునే వేసుకోవాలనిపించడం మాత్రం మీకు కూడా సరదాగా వీడియో షేర్ చేద్దాం అనిపించి షేర్ చేస్తున్నాను. నా నెయిల్ ఆర్ట్ ఎలా ఉందని నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరందరూ కూడా ఎవ్రీ ఇయర్ టెస్టులు చేయించుకుంటారని, అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిగతా ఇంకేమైనా నాకు చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ఒక మోడల్ డ్రెస్ కుడుతున్నాను, దాంతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.